నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచినీటి పైప్ లైన్ కి ఏర్పడిన లీకులను యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు. రుణమేళ దరఖాస్తులు టీడీపీ కార్యాలయంలోనే స్వీకరించేందుకు ఎస్బీఐ ఆధ్వర్యంలో తాత్కాలిక ఏర్పాట్లు. ప్రతిరోజు యోగా సాధన వల్ల జీవితకాలం పెరుగుతుంది. డీఎస్పీ హనుమంతరావు వెల్లడి. పిప్పర్లరెడ్డిపాలెంలో దట్టమైన పొగతో స్థానికులకు ఇబ్బందులు. రేపటిలోగా 100% ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేస్తాం. తహసీల్దార్ పుల్లారావు వెల్లడి. నరసరావుపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాల సమీపంలో ప్రధాన మంచినీటి పైప్ లైన్ కి ఏర్పడిన లీకేజీ వల్ల నీరు వృధా అవుతోందని అధికారులు మరమ్మతు పనులను వేగంగా చేపట్టారు. పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని, ఈ రోజు సాయంత్రంలోగా మరమ్మతులు పూర్తి చేసి పట్టణానికి మంచినీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. నరసరావుపేటలోని గుంటూరు రోడ్లో ఉన్న నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలు రుణాలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలోనే రుణమేళ దరఖాస్తులు తీసుకునేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశామని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు సత్తెనపల్లి రోడ్డులోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో జరిగే రుణమేళాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని ఎమ్మెల్యే చదలవాడ మీడియా ముఖంగా తెలిపారు. రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, హోటల్ వ్యాపారులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని, 50,000 నుంచి ₹1 కోటి వరకు రుణాలు ఇస్తారని, 17వ తేదీన రుణాలు మంజూరు చేస్తారని, షైనీ పల్నాడు, వెల్దీ పల్నాడు లక్ష్యంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోమని ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి ఇక్కడ 15వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవడం, సేమ్ డే మనం దాన్ని ప్రాసెస్ చేస్తాం. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని ఈ అవకాశాన్ని, ఇది చాలా థ్యాంక్స్ అన్నగారికి, అరవింద్ అన్నకి. మనకి ఇక్కడ ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. వాళ్ళు కమిట్మెంట్, డెడికేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అన్న, మరి మీరు చేసిన దానికి. Visit of our Honorable Finance Minister, Ms. Nirmala Sitharaman, to Palnadu districts for outreach activity. So State Bank has taken the leading role, and we are financing about 5,000 farmers, total customers across the Palnadu districts. We are having about 48 branches covering all whether Narsaraopet, some branches are also in Mangalgiri region and some branches also Ongole region, but that covers entire Palnadu districts. And our people are working day and night, and they are reaching to every household also, so to collect the application and all kind of activity, whether it is agriculture or either business or even for education purpose or personal loan, even for pensioners or even handicapped people, for any kind of business oriented activity or for any kind of investment or business purpose, we are financing, we are ready, and this immediate sanction will be provided to the customers and immediate sanction letters, so that they can generate their own employment. That is the main purpose. And also along with that one, some social security, whether it is PM Jan Dhan Yojana account or PM Suraksha Bima Yojana, PM Jivan Jyoti Bima Yojana, Atal Pension Yojana, that benefit also customers should take. So this is the opportunity for the Palnadu district people. So we request all the people of the Palnadu district take the benefit of this outreach activity. Banks are coming to your doorsteps. Just give the required application and required documents, so that we can process it immediately. Our people is working overnight, day and night, and they are supporting us and making this program a huge success. So thank you, MLA Garu, for your support. క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాంలో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన పల్నాడు జిల్లా ముఖద్వారానికి 17వ తేదీ ఉదయం 11 గంటలకి
మరి స్టేడియం సత్యనపల్లి రోడ్లో స్టేడియంకి రాబోతున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి సెంట్రల్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు మరియు మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని బ్యాంకులు కూడా సమర్థవంతంగా తీసుకొని మరి పేద ప్రజలందరూ కూడా అండగా ఉండటానికి వాళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం గారు, అదేవిధంగా ఆర్ఎం గారు, వాళ్ళ అధికారులందరూ కూడా మన ఆఫీస్కి వచ్చి ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్రాంచ్ ఒకటి పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నా వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకోవటం, వెంటనే అదే రోజు వాళ్ళకి ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళే ప్రజల దగ్గరకు వస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి అన్ని వ్యవస్థలకి, వ్యవసాయదారులకి, చదువుకునే బిడ్డలకి, మరి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకి, గన్నీ బ్యాగ్ మర్చెంట్స్కి, వీళ్ళందరూ కూడా హోటల్స్ వాళ్ళకి కూడా సహాయం చేయడానికి వాళ్ళే ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టడం జరిగింది, ఒక చిన్న బ్రాంచ్ పెట్టడం జరిగింది. వాళ్ళ అధికారులు ఇద్దరు ఇక్కడే ఉండి ఈ 4 రోజులు మరి నిర్మలా సీతారామన్ గారు వచ్చే విజిట్ 17వ తారీఖు లోపల వీళ్ళందరూ కూడా లోన్ డిస్బర్స్మెంట్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం గారికి, ఆర్ఎం గారికి, అధికారులకి, అదేవిధంగా మిగతా బ్యాంక్స్ అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రొంపెచర్ల మండలం విప్పాలరెడ్డిపాలెం గ్రామంలోని చెరువు సమీపంలో ఆకతాయిలు చెత్తకు నిప్పు అంటించారు. ఈ ఘటనలో వెలువడిన దట్టమైన పొగ 2 ఊర్ల గ్రామస్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతూ కళ్ళు మంటలు పడటంతో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయిలు ఇలా చేయడం మొదటిసారి కాదని, బాధ్యులను వెంటనే గుర్తించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కళా సమితి, సేవా సింధు వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా 26/7/2026 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సినిమా పాటలు, జానపద, భక్తి పాటల పోటీలు జరుగునని నిర్వాహకులు తెలిపారు. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు నమస్కారం. మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కళా సమితి మరియు సేవా సింధు వారి సంయుక్త ఆధ్వర్యంలో 39వ కార్యక్రమం, 19వ వార్షికోత్సవం తొలి ఏకాదశి పండుగ సందర్భమున కన్నీవిని ఎరుగని రీతిలో ఉభయ సినిమా పాటలు, జానపద పాటలు, భక్తి పాటలు పోటీలు జరుగుతున్నవి. ఈ నెల 26/7/2026 ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆడిటోరియం నందు జరుగును. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు అయిపోయేంత వరకు జరుగును. విజేతలకు 15,000 రూపాయలు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు 10,000, థర్డ్ ప్రైజు 7,000, ఫోర్త్ ప్రైజు 4,000. కన్సలేషన్ బహుమతులు మొదటి కన్సలేషన్ బహుమతి 2,500, ద్వితీయ కన్సలేషన్ బహుమతి 2,000, మూడవ కన్సలేషన్ బహుమతి 1,500, తరువాత ప్రోత్సాహిక బహుమతులు 1,000 రూపాయలు, ప్రత్యేక బహుమతులు 800, ద్వితీయ ప్రత్యేక బహుమతి 700 రూపాయలు, ఆరుగురికి 600 చొప్పున ప్రత్యేక కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వబడును. కావున పోటీదారులు ఉత్సాహం చూపించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ నకర్కల్లు మండలంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం వేగంగా సాగుతుందని తహసీల్దార్ పుల్లారావు తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన మండలంలో మొత్తం 54,341 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 43,564 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన ప్రక్రియను వేగవంతం చేసి రేపటిలోగా 100% మ్యాపింగ్ పూర్తి చేయాలని అధికారులు, బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. ఎలిమినేషన్ల ఫారాల పంపిణీ కూడా కొనసాగుతుందని, ఇంకా ఫారాలు సమర్పించిన ఓటర్లు వెంటనే పూర్తి చేసి అందజేయాలని సూచించారు. నగరికల్ మండలంలో సర్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. మనకు మొత్తం 54,351 ఓట్లు ఉన్నాయి. 54,351 ఓట్లకు గాను మనం 43,564 ఓటర్స్ని మనం మ్యాపింగ్ చేయడం జరిగింది. ఒక 8,000 ఓటర్స్ మాత్రం ఇంకా అదే ఏఎస్డి అంటే చనిపోయిన మరణించిన వాళ్ళు, తర్వాత గ్రామంలో లేని వాళ్ళు, తర్వాత డబుల్ ఎంట్రీసు, తర్వాత 2002 సర్ మ్యాపింగ్లో కాని వాళ్ళు, అందులో వాళ్ళ పేర్లు లేని వాళ్ళు, అలాంటివి మిగిలిపోయినాయి. నో మ్యాపింగ్ అనమాట. నో మ్యాపింగ్ అలాంటివి ఒక 8,000 వరకు ఉన్నాయి. ఆ 8,000 కూడా ఈరోజు రాత్రికి
రేపు రాత్రికల్లా రేపటికల్లా ఆదివారం రాత్రికల్లా కంప్లీట్ చేసుకుంటాము. ఇప్పటికైనా నగరికల్ మండలంలోని గ్రామ ప్రజలు అంటే ఓటర్లు మీకు గనక మా ఈ మండలంలో కనుక గతంలో ఓటు ఉన్నట్టయితే మీరు వెంటనే ఆ గ్రామాలకి ఆ ఉన్నటువంటి మా బిఎల్ఓని కలిసి మా బిఎల్ఓకి మీ ఎన్యూమరేషన్ ఫారం ఫిలప్ చేసి పాస్పోర్ట్ సైజు ఫోటో పెట్టి దానికి ఎంక్లోజర్స్గా ఉన్నటువంటి ఆధార్ కార్డు కానీ అది పెట్టి మా బిఎల్ఓకి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఇంకా రేపు సాయంత్రం వరకు టైం ఉంది. దాదాపు ఇప్పటికే 28 రోజులు అయిపోయింది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే మిగిలిపోయి ఉంటే మా బిఎల్ఓని కలిసి మీరు చేసుకోవాల్సిందిగా సమర్పించవలసిందిగా డాక్యుమెంట్స్ కోరుచున్నాను. తర్వాత ఎవరైతే అన్మ్యాపింగ్ జరిగిందో వాటికి రేపు 21వ తారీఖు తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత వాటికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే ఆ గ్రామంలో నివసిస్తున్నారు అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 13 రకాల ప్రూఫ్లు ఇచ్చేసింది. ఆ ప్రూఫ్ల్లో ఏదైనా సరే 2 ప్రూఫ్లు కనుక ఇచ్చి మళ్ళీ మీ ఓటు హక్కును పొందవచ్చు. కాబట్టి డ్రాఫ్ట్ పబ్లికేషన్ మాత్రం రేపు 21వ తారీఖున జూలై 21వ తారీఖున డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరుగుతుంది. ఫైనల్ పబ్లికేషను సెప్టెంబర్ 22వ తారీఖు జరిగింది. కాబట్టి ఈలోపు మీకు సంబంధించినటువంటి మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది అన్మ్యాపింగ్ జరిగిన వాళ్ళకి మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ తీసుకున్న వెంటనే మీకు గనక అదే గ్రామంలో గనక ఓటు కావాలనుకున్నప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి ప్రూఫ్లు మాకు సమర్పించిన యెడల మీకు ఓటు హక్కు కల్పిస్తాము. ఎవరు కూడా ఎలాంటి అపోహలు కూడా పడద్దు. పార్టీలకు అతీతంగా ఈ పార్టీలకి దీనికి ప్రక్రియకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఏ పార్టీ కూడా దీని గురించి ఎలాంటి అపోహలు కూడా పడవద్దని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. మీ గ్రామంలో మరణించిన వారి పేర్లు, తర్వాత గ్రామంలో స్వాస్థ్యంగా వలస వెళ్ళిన వాళ్ళ పేర్లు, ఆ తర్వాత డబుల్ ఎంట్రీస్ ఉన్నవాళ్ళు, మీ బూత్ లెవెల్ ఏజెంట్స్ మీరు మా బిఎల్ఓ కనుక తెలియపరిచినట్టయితే మీకు వెంటనే మేము వాటిని తొలగించడం జరుగుతుంది. కాబట్టి మీ గ్రామం మనకు ఓటర్ లిస్ట్ అనేది ప్యూరిఫైడ్గా కావాల్సిందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గ్రామంలో నగరికల్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలటువంటి ఓటర్లు మా బిఎల్ఓలకి సహకరించి ఈ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు ఏఈఆర్ఓ తహసీల్దార్ నగరికల్ మండలం. నరసరావుపేటలోని పట్టాభరామస్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా గురువులు కూనిశెట్టి జనార్దన్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహించిన 194 యోగా శిబిరం ముగింపు కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట డిఎస్పీ హనుమంతరావు యోగా చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. యోగా వల్ల తనకు కలిగిన ప్రయోజనాల గురించి సాధకులతో పంచుకున్నారు. ప్రశాంతంగా ఉండేవారితో జీవితంలో అనేక రకాల కష్ట సుఖాలు అనుభవించి తత్వాన్ని గ్రహించి ఇవన్నీ తాత్కాలికమే అనే నిర్ణయానికి వచ్చి ఒక శాంత స్వభావంలో జ్ఞాన భాస్కర ఓం ఓం హరి ఓం నారాయణ హరి. నేను ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా 2002వ సంవత్సరంలో జాయిన్ అయిన తర్వాత నా భార్య పిల్లలతో సహా మన ఇదే వెంకటేశ్వర గురూజీ గారి ఆధ్వర్యంలో అక్కడ ప్రకాష్ నగర్లో జరిగేది అప్పుడు నేను అటెండ్ అవ్వడం జరిగింది. అప్పుడు నాకు ఇంత బాడీ ఉండేది కాదు, నేను చాలా స్లిమ్గా ఉండేవాడిని. అయినా కూడా యోగా చేయడం అనేది చాలా మంచిది, చాలా అవసరము. అన్ని వ్యాయామాల కంటే కూడా యోగా మంచిది అని నేను పుస్తకాల్లో చదవడం అయితేమి, గురువుగారి వల్ల తెలుసుకోవడం అయితేమి నేను అప్పుడు ఆచరించాను. దాదాపు ఒక 5-6 ఇయర్స్ కంటిన్యూగా చేయగలిగాను నేను. ఆ తర్వాత కాలక్రమంలో డ్యూటీలు బాగా ఎక్కువైపోయి ఒక కారణం అయితే, రెండో కారణం షటిల్ ఆడటం అలవాటు అయిపోయిన తర్వాత ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. అందరితో కలిసి అక్కడ అయిపోయిన తర్వాత ముందు కూర్చోవడం అట్లా ఈ యోగా నుంచి షటిల్కి వెళ్ళిపోవడం జరిగింది. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థి కావిడి వెంకటేష్ ఐబీపీఎస్ నిర్వహించిన బ్యాంకింగ్
నియామక పరీక్షల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల కళాశాలలో ఆనందం వ్యక్తమైంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నాతాన్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ నాసరయ్య వెంకటేష్కి పుష్పగుచ్చంతో సత్కరించి అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచినీటి పైప్ లైన్కి ఏర్పడిన లీకులను యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు. రుణమేళ దరఖాస్తులు టీడీపీ కార్యాలయంలోనే స్వీకరించేందుకు ఎస్బీఐ ఆధ్వర్యంలో తాత్కాలిక ఏర్పాట్లు. ప్రతిరోజు యోగా సాధన వల్ల జీవితకాలం పెరుగుతుంది. డీఎస్పీ హనుమంతరావు వెల్లడి. పిప్పర్లరెడ్డిపాలెంలో దట్టమైన పొగతో స్థానికులకు ఇబ్బందులు. రేపటిలోగా 100% ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేస్తాం. తహసీల్దార్ పుల్లారావు వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.